లేట్ అవుతుంది తర్వాత అక్కడ అన్నారా చెప్పు పట్టుకోండి వీడియో ఇస్తాం ఇట్లా పట్టుకొని తీసుకో ఎంతండి వర్క్ జరిగింది కేబుల్ టీవీ పరిశ్రమ మీద తెలంగాణ ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్కి వ్యతిరేకంగా ఈరోజు భూపాలపల్లి పట్టణం లోపల డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి విక్రమార్క గారికి మరియు టీ ఫైబర్ చైర్మన్ ఐటీ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేబుల్ పరిశ్రమ కార్పొరేట్ కంపెనీలతో పోటీ చేస్తూ గ్రామీణ ప్రాంతాల లోపల కేబుల్ ఆపరేటర్లకు అండగా ఉంటూ గ్రామీణ వినియోగదారుల స్థితిగతులకు అనుకూలంగా ఇవాళ మేము ప్రసారాలు ఇవ్వగలుగుతున్నాం. ఈ కేబుల్ టీవీ మీద మా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో, పోల్ ట్యాక్స్ విధించడం వల్ల గ్రామీణ ప్రాంతాల లోపల మేము కట్టే పోళ్లకు ఒక వినియోగదారునికి సర్వీస్ ఇవ్వాలంటే కనీసం 10-15 పోళ్ళు మేము వాడుకోవాల్సి వస్తుంది. ఈ పోల్ ట్యాక్స్ వల్ల మేము సర్వీస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఇవాళ మా మంత్రి గారికి మేము స్పష్టంగా చెప్పినాం. మంత్రి గారు దీనికి సానుకూలంగా స్పందించారు. ఐటీ మినిస్టర్ గారితో మాట్లాడమన్నారు. ఐటీ మినిస్టర్ గారితో కూడా మేము పూర్తిగా ఈ విషయాన్ని చెప్పినాము. ఈ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేబుల్ ఆపరేటర్ల ద్వారానే ఇవాళ ప్రభుత్వం సర్వీస్ చేయాలనుకుంటుంది. ఈ పోల్ ట్యాక్స్ అనేది ఉంటే మాత్రం ఆపరేటర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాలేకపోతారు. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకము వేల కోట్ల రూపాయల పథకం నీరుగారిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఐటీ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించారు. మేము పూర్తిగా విధి విధానాలు చూసిన తర్వాత మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సీఎండీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా దీని మీద మీకు అనుకూలంగా నిర్ణయం చేస్తామని చెప్పారు. ఆ ముగ్గురికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేబుల్ టీవీ.